చచ్చిపోద్దు, నువ్వు చచ్చిపోద్దు మావయ్య. నన్ను వదిలి వెళ్ళొద్దు. అమ్మ మీద చెప్పు, నాతోనే ఉంటానని చెప్పు మావయ్య, చెప్పు. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా. నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్నా కడుపు నిండంగా. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. అన్నం పుణ్యం తెలియని ఆడా బిడ్డవు నువ్వమ్మా. పాడు లోకం చూడమ్మా, పొడుచుకొని తింటుందమ్మా. పులుల మధ్యన లేడికునవు, ముళ్ళ కంపలో మల్లె తీగవు. పులుల మధ్యన లేడికునవు, ముళ్ళ కంపలో మల్లె తీగవు. ఆయన ఎదిరించి గర్వాలమ్మ, పొడిచే పొద్దోలే ఎదగాలమ్మ. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. కన్న తండ్రి నమ్ముకున్న మేనమ్మామ అందరూ బిడ్డకు దూరమై విధి చేతిలో బలి అయిపోతే ఇంత చక్కని బంగారు తల్లి కంట నీరు పెట్టి కలత చెందితే. ఇంత చక్కని బంగారు తల్లి కంట నీరు పెట్టి కలత చెందితే ఏ తల్లి నిన్ను ముద్దాడుతుంది, ఏ పంత నీకు నీడనిస్తుంది. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. గంటలు గుండెల్లో వండించెనిప్పు, అంటు చిక్కని దారిలో వెళ్ళాలి అవతలి గట్టుకు. కలుగుతున్నది ఆశ ఉండిపోవాలని, తరుముతున్నది గడువు వెళ్ళిపోవాలని. కలుగుతున్నది ఆశ ఉండిపోవాలని, తరుముతున్నది గడువు వెళ్ళిపోవాలని. ఈ జన్మకు నన్ను మన్నించవమ్మా, నీ బిడ్డనై పుడితే అంతే చాలమ్మా. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోలే నవ్వాలి. నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా. నూరేళ్ళు నువ్వు నవ్వంగా దేవుళ్ళు చల్లగా చూడంగా. నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున్నా కడుపు నిండంగా. హలో హలో, శివాజీ, నేను చంద్రకాంత్ని. లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు. మా శిరీషకి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట. హలో, డాడీ చెప్పింది నిజం. అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. నేను ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బావా, నువ్వేం బాధపడకు. శివుడు భక్త మార్కండేయుని ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఏదైనా ఉపాయం ఆలోచించుదాం.
ఆ రోజు నోరు తెరవబోతే బ్యాడ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ శివాజీ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు. ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్విచ్చిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రుకలు ఉయిటే అని ప్రూవ్ అవుతాయి. దాంతో నేరం రుజువు అవుతుంది. మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం. అయితే ఏం చేయమంటావు? అదే చుబ్బే. ఆదివారం కొండ మీద అని పెళ్ళైతే సోమవారం కోట్ల మన పెళ్ళైతుందిరా. అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చేయాల. గోవిందా గోవిందా. యమహో యమ యమహో యమ. ఒకటి బేకండి బీకండి బేకండి. మండినది ఎక్కడ? ఇక్కడ. విచిత్రగుప్త ప్రభు, దీనిని ఏమందరు? మషాల అందరు. అందులకే నషాళమున కంటినది. అది ఏమి? పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ. ఓ, మీరు ఆడండి ప్రభు, మీరు ఆడండి. ఆడండి. ఊరికే ఆడిన ప్రయోజనం ఏమి? పందెము ఉండవలేను కదా ప్రభు. ఈ మానవుడు సామాన్యుడు కాడు. ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు. ప్రభు. చేయి మోపెదను కానిండు. సమాప్తము. ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి. ముందు పందెం ఏమిటో తెలుసండి. మీరు ముయ్యండి. యోయమ ధర్మరాజా, పందెంలో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి. మీరు ఓడిపోతే నాకు 2 రోజులు గడువే ఉంది. ఇంకను గడువా? ఆ ఒక్కటి అడక్కు. స్వామి, ఏకాకి అయిన నా సింధుకి దారి చూపించాలి. నా మేన కొడుకే కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. శిరీష్ కుమారుడితో పెళ్లి జరిపించాలి. మీ అభీష్టము మాకు నచ్చినది, మాకు సమ్మతమే. మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం. వీల్లేదు. ఈ మానవుడికి గడువు ఇవ్వడానికి వీల్లేదు. ఇది అధర్మజోదము. ఇది అధర్మజోదమా? కళ్ళు తెరిచి చూడము, దీనిని బొమ్మ అందరు కదా. అయినను సరే ప్రభు, మీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. ఇది మాయాజూదము. విచిత్రగుప్త, మేము జూదమున ఓడితిమి, అతనికి వరము ఇచ్చదము. వలదు ప్రభు. విచిత్రగుప్త, చిత్తము. నీకు మతి పోయినది. ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది. ఆమెకు పునిస్త్రీ యోగమున్నది. ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయుష్కుడగను. ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు. ప్రభు, తన కాలు జారునేమోనని వచ్చి తమరు నోరు జారి తిరిగి ప్రభువులకు ప్రణామములు. ఊరి సుంఠ, అజ్ఞాని, కమట, దేవరహస్యమును చెప్పినావే. ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా? అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుతూనే ఉన్నది. ఇది నీ తప్పు కాదు. ఒరి టక్కరి మానవ, నా కుమారుని వల్లో వేసుకున్న నిన్ను ఈ క్షణమే వధించదను. తండ్రి, మీరు హద్దు మీరుతున్నారు. అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు 11 గంటల 1 నిమిషము వరకు అతని కేశములెవరూ పీకలేరు. ఈలోగా నేను శిరీషములలో తాళి గడితే ఆ తర్వాత కూడా పీకలేరు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విర్రవేగకు.
నీవు ఎటుల తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను. అక్కడ బంధము గావించదా. యమధర్మరాజా, సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు. మీ పాదములు కడిగి ఆ నీరు శిరస్సున జల్లుకొని మీ ఆశీస్సులు తీసుకునవలనని ఉన్నది. శాంతియే కదా, అటులనే కానిము బాలా. పెద్దవారు, వారిని విడిచి మీ ఒక్కరిని పూజించుట ధర్మం కాదు. పసిబిడ్డవు నీకు తెలియదు. వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను. కానిమ్ము. ఓం లకతో మలకత బలక భలక 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 వసంత గోవింద హే చమక 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 లకతో బతనే కతో బతహాద్నికే యమధర్మరాజ కొత్తమహావల సోమక పుత్తును హరే యమధర్మరాజ మోహకతకే మే హే లకం బందనాకల మే హత్ మోహతలేక తంబహాయని భోగతక మహాచుదు మహాకరేకతన లకతో బతనే కతో బతహాద్నికే యమధర్మరాజ కొత్తమహావల సోమక పుత్తును హరే యమధర్మరాజ మోహకతకే మే హే లకం బందనాకల మే హత్ మోహతలేక తంబహాయని భోగతక ఉంభో అప్ప సమహేరకరోతమనేశ్వర లోహతత్సదా హోమన అంబలాగత్త సావరే కంబావతేన మై కసనేతో కంబలాక సంభయక తకడం పట్టసన సాసంబనో కలోపతాదిక తోమలహారు. ప్రభు, ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు. అటులనా? కానీ సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది. ఆల్రెడీ శని పట్టినట్టే. అహో కూనా, ఎంత దెబ్బతీసితివే. అయినను వారెచ్చటికి పోయేదరు. త్వరగా కడుగు. మావయ్య, తొందరగా వెళ్ళి తాళి కట్టు మావయ్య. మమ జీవన